హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఇది వచ్చి ఒక ర్యాండమ్ పిక్స్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ వీడియోస్ అనమాట. ప్లాన్గా అయితే చేయలేదు. సో ఏంటి అంటే నేను మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. సో నాకు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ ఉంటారు కదా, అట్లాగా ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు వీడియో తీయాలనిపించింది. సో ఊరికి చిన్న చిన్నగా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, వాటిని మెమరీలో ఉంటాయి కదా అని చెప్పి యూట్యూబ్లో పెడుతున్నాను. సో ఇదొచ్చి నాయనమ్మ వాళ్ళ హౌస్ అనమాట. సో నేను మా తమ్ముడు కొడుకు, మా తమ్ముడి కూతురి ఉయ్యాల ఫంక్షన్‌కయితే వెళ్ళామనమాట. సో ఆ రోజు ఈవినింగ్ మా పిల్లలు ఇట్లా ఆడుతున్నారు టెర్రస్ మీద. సో ఊరికే వెరీ ర్యాండమ్‌గా ప్లాన్డ్‌గా ఏం చెప్పాలి ఏంటి ఏం తెలియట్లేదు. బట్ నేను చాలా ఇయర్స్ తర్వాత అమ్మమ్మ గారి ఊరైతే వెళ్ళాను. సో నా ఫేవరెట్ ప్లేస్ అనమాట చెప్పాలనంటే. సో నా చిన్నప్పుడు మొత్తం నేను అక్కడనే ఉన్నాను, అక్కడే చదివాను. సో అమ్మమ్మ తాతయ్య కాలం చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడం అనేది లేదు. తర్వాత మా నాయనమ్మ గారు అంటే మా తాత వాళ్ళ అక్క అనమాట తను. సో మాకు నాయనమ్మ వరుస. అట్లాగా మేము అక్కడ మా తమ్ముడు మ్యారేజ్ చేసుకోవడం. సో వెళ్ళామనమాట. సో ఇక్కడొచ్చి ఏం చూపిస్తున్నానంటే ఈవినింగ్ అంతా అసలు ఈ టైంలో అక్కడ చుట్టుపక్కల మొత్తం కనకాంబర చెట్లు అయితే ఎంత బాగున్నాయంటే నిండుగా పూలు వచ్చేసేసి అసలు సూపర్ ఉందనమాట. ఇంకా అదే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే మాకు మల్లె చెట్టు ఉంది. మొగ్గలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కింద నుంచి పై వరకు బాగా పాకిందనమాట. స్మెల్ అక్కడ 2, 3 పువ్వులే ఉన్నాయి కానీ స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తున్నాయి. అయితే నాకైతే మొక్క పీకొచ్చి పెట్టుకోవాలనిపించింది. కాకపోతే మనకు పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి నేను అలాంటి పనులు ఏం చేయలేదు. అండ్ మా ఇంటికి బ్యాక్ సైడ్న కనకాంబర చెట్లు ఉన్నాయి, వేరే వాళ్ళ హౌస్. సో పల్లెటూరులో ఏంటంటే మా ఇల్లు మా పూలు అట్లా ఏమి ఉండదు. మనకి పూలు కోసుకోవాలనిపిస్తే మనం ఇంట్లోకి వెళ్ళి కోసుకొచ్చేసుకుంటాము. ఇక్కడ వచ్చి కొబ్బరి చెట్లు ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఆ పక్కన చావడి ఉందనమాట. చావడి దగ్గర అది క్లీన్ చేస్తున్నారు ఆవిడ. సో అది సో ఇక్కడొచ్చి నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామనమాట. మా పెద్దమ్మ కూడా అక్కడే ఉంటారు. పెద్దమ్మ అక్కడే వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటారు అనమాట. సో మా పెద్దమ్మ ఇంటికి వచ్చాము. అక్కడ చాలా కోళ్ళు ఉన్నాయి అనమాట. కోడి పిల్లలు. సో పిల్లలందరికీ చాలా నచ్చిందనమాట. దాంతో ఆడుకుంటూ ఉన్నారనమాట కోడి పిల్లలతో. సో ఇక్కడొచ్చి మా పెద్దమ్మ ఇంటికి వచ్చాము. మేము బేసికల్‌గా పెద్దమ్మ అని పిలవము, అమ్మ అని పిలుస్తాము. సో నాకు పెద్దమ్మ అనడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో మా బుజ్జమ్మ, అమ్మ, మా మమ్మీ అందరూ ఉన్నారు. ఇంకా అక్కడ ఇంకొక తమ్ముడు ఉన్నాడనమాట. వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. సో ఇదొచ్చి ఏంటంటే ఆఫ్టర్‌నూన్ సరదాగా తీశాననమాట వ్లాగ్. ఏంటంటే మా నాన్న సైడ్ బంధువులు కూడా వచ్చారనమాట. సిస్టర్స్, అత్త వాళ్ళందరూ. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి కొంచెం పల్లెటూరుకు చాలా కొత్తగా అనిపించిద్ది. అక్కడ చెట్లు అవన్నీ కూడా. సో ఇక్కడ ఏం చేస్తున్నారని అంటే అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు మందార చెట్టు అనమాట. ఫుల్‌గా పూలు వచ్చేసి ఉన్నాయన్నమాట మందార చెట్టుకి. సో తెగ పీకుతున్నారనమాట, తలకి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఈ కవర్ అయితే నింపేసుకుంటున్నారనమాట మందార పువ్వులతోనూ, ఇంకా అలాగే గోరింటాకుతోనూ అనమాట. గోరింటాకు కూడా బయట అలా ఉన్నవి. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. చూడు మీరు ఏం చేస్తున్నారు ఏంటో. సో ఇక్కడైతే అవన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంకా మధ్యలో యాడ్ చేశాను అటు ఇటు ర్యాండమ్‌గా. ఇది వచ్చి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా, సో అక్కడనమాట. మా పెద్దమ్మ అయితే నార్మల్‌గా కూరగాయలన్నీ పెంచుతూ ఉంటారు. ఇవి వచ్చి రకరకాల మల్లె చెట్లు అయితే పెట్టింది. నార్మల్‌గా ఇంతకుముందు మాకు ఒక పెద్ద చెట్టు ఉండేది. అది మొత్తము చావిడి మీద అంతా పాకేసి ఉండేదనమాట. అది ఏర్లతో సహా తీసేసి బయట పెట్టారు. మళ్ళీ ఇంకా పెరుగుతున్నాయి అనమాట. ఇంకా చుక్క మల్లి, నార్మల్ మల్లి ఉంటాయి కదా, బొండు మల్లి, గుండు మల్లి ఏదో ఉంటుంది కదా, సో అది కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కరివేపాకు చెట్టు ఇక్కడ ఒకటి ఉంటుంది, లోపల ఇంకొక మూలకు ఇంకోటి ఉంటుంది. అండ్ ఇంటికి బయట అరటి చెట్లు ఉంటాయి అనమాట. అరటికాయలు కూడా పడిపోయింది, కోసినట్లేరు మా పెద్దనాన్న. సో అదనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి చెట్టు కూడా బాగా పువ్వులు అవన్నీ ఉంటాయి. ఇది మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ అనమాట. బయట లోపలికి వెళ్ళాలి. సో అదనమాట. ఇంకా అట్లాగే ఇక్కడ జామ చెట్టు కూడా పెట్టారు. అయితే జాంకాయలు చిన్న చిన్నగానే ఉన్నాయన్నమాట. లేకపోతే కోసుకొచ్చుకునేదాన్ని జాంకాయలు కూడాను. ఆ పక్కన చెరుకు కూడా పెట్టారనమాట. ఇది వచ్చి పెద్దమ్మ వాళ్ళ అంటే మా పెద్దనాన్న ఉన్నారు కదా, వాళ్ళ సైడ్ వాళ్ళ హౌసెస్ అనమాట. ఇది వచ్చి చావిడి పెద్దమ్మ వాళ్ళది. ఇది ఇంట్లోకి ఇంకొక వే అనమాట. లోపలికి స్టెప్స్ దిగి వెళ్తాము. ఇది ఇంకో ఆంటీ వాళ్ళ ఇల్లు. వాళ్ళు చెరుకు పెట్టారు. ఇక్కడ కూడా మల్లె చెట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మార్చి ఫస్ట్ వీక్ అట్లనే కాబట్టి అంత ఎక్కువ లేదు. మనం కనుక ఏప్రిల్, మే ఆ టైంలో కనుక వెళ్తే అసలు చెట్టు నిండా పూలు ఉంటాయి అనమాట. అన్నిటికీ కూడా అంత బాగుంటాయి అంటే అసలు అమ్మ, ఆ రోడ్ మొత్తం ఫుల్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మల్లెపూల వాసనతో.
సో, చావిడిలో గేదెలు అయన్నీ ఉన్నాయి. కోళ్ళైతే చాలా ఉన్నాయన్నమాట. చాలా పెంచుతారు మా పెద్దమ్మ వాళ్ళు. కోళ్ళు చాలా ఉంటాయి. కోడి పిల్లలు అవన్నీ కూడా. సో, ఇదొచ్చేసి కుడితి పోస్తారు కదా! అదే అనమాట తొట్టి. కుడితి తొట్టి అనమాట. అక్కడ పెట్టుకున్నారు. సో, ఎండగా ఉందని చెప్పి లోపల కట్టేశారు గేదెలన్నిటిని గూడా. సో, నేనైతే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కొంచెం టైం ఉండుంటే నాకు గనుక నేను మా స్కూల్ వైపు కూడా వెళ్దామని అనుకున్నా. స్కూల్‌కెళ్ళి మా మాస్టర్స్‌ని వాళ్ళని కూడా కలుద్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. సో, ఎక్కడి వరకు వస్తే అంతవరకు ఒక మెమరీలాగా నాకు ఉంటదని చెప్పి ఇదంతా కూడా వీడియో తీశాననమాట. సో, నేను చిన్నప్పుడంతా పెరిగిన ఏరియా అయన్నీ కూడా ఇదే అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే. బికాస్ ఆఫ్ మా అమ్మమ్మ, తాతయ్య వల్లనే అనుకోండి. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి నాకు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా లేకపోతుండే. ఏదైనా ఇట్లా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వెళ్తామే. ఇంకా మేబీ నెక్స్ట్ టైం వెళ్తే ఇంకా మా బబ్లు మ్యారేజ్‌కి వెళ్తామేమో. బబ్లు అంటే మా పెద్దమ్మ కొడుకు అనమాట. వాడు ఎంఎస్ చదువుతున్నాడు. సారీ ఎంటెక్ చదువుతున్నాడు. సో, చెప్పాను కదా! క్లిప్స్ అటు ఇటు ర్యాండమ్‌గా ఏసాను. ఇక్కడ మా అక్క చక్కగా చాలా కాన్ఫిడెంట్‌గా ఎక్కింది గానీ దిగడానికి రావట్లేదనమాట. తను మా కజిన్, మా పెదనాన్న కూతురు. సో, మా అత్త ఎత్తుకుంటాను దిగు, ఎత్తుకుంటా దిగు అని చెప్పేసి అంటుంది. సో, అదనమాట కన్వర్జేషన్ అంతా కూడా రియల్‌గా అంటే అలానే పెట్టేసుంటే గనుక ఎడిట్ చేయకుండా భలే ఉండేది. బట్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాయిస్ కాబట్టి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. సో, ఇది వేరే ఫోన్‌లో షూట్ చేసి నా ఫోన్‌కి సెండ్ చేశాను. సో, ఏంటంటే హారిజాంటల్‌లో తీయకుండా నార్మల్‌గా తీసేసరికి అది అట్లా వచ్చింది. సో, చెట్టు చూసారా ఎంత బాగా ఉందో అసలు. ఫుల్ అనమాట. అప్పటికే సగం కోసేసారు మా వాళ్ళు పువ్వులు. అంత బాగా వచ్చిందంటే లోపలికి కూడా వాళ్ళెవరు లేరు. తాళం వేసుంది యాక్చువల్‌గా. సో, అందువల్ల అంటే ఒకవేళ ఉన్నా కూడా ఏమనరులెండి. పల్లెటూరులో కోసుకోమంటారు. అదంతా పెద్ద ఇష్యూ ఏం కాదు. మనకి పర్మిషన్ తీసుకోవాలి అయి అని చెప్పి అక్క పూలు కోసుకుంటున్నా, లేదంటే ఇంకా బాబాయ్ పూలు కోసుకున్నా, అది కోసుకెళ్ళు అని అంటారు అంతే. తప్ప ఎందుకు కోసుకుంటావు? ఎవరు నువ్వు? ఏంటి? అని కూడా అడగరనమాట. సో, అట్లాగా మేము అక్కడ ఎంజాయ్ చేశామనమాట. ఆ తర్వాత రోజు నెక్స్ట్ డే నేను విజయవాడ నుంచి హైదరాబాద్ జర్నీ అనమాట. సో, ఈవినింగ్ ట్రైన్ ఇంటర్‌సిటీ. సో, నాకు సన్ బ్రిడ్జ్ అంతా బాగా అనిపించి నేను వీడియో తీసుకున్నాను. నాకు నచ్చింది. సో, జస్ట్ యాడ్ చేస్తున్న క్లిప్స్. ఇదేమి అంత పర్టిక్యులర్‌గా ఒక ఇష్యూ మీద తీసింది కాదు. లేదంటే ఒక కుకింగ్ మీద తీసింది కాదు. నాకు గుర్తుండిపోయేలాగా చిన్న చిన్న థింగ్స్ అంతే. అలా తీసుకున్నాను. నాకు నచ్చిన వరకు కొన్ని ఫన్ మూమెంట్స్ అంతే అనమాట. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే గనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.